12 ఎకరాల్లో ఎరుకనాయుడు 4 ఎకరాలను సాగు చేసుకుంటున్నాడు. దాని మీద వచ్చే ఆదాయంతోనే ఎలాంటి చీకు చింత లేకుండా కొడుకుల మీద ఏమాత్రం ఆధారపడకుండా హాయిగా ఉంటున్నాడు. మిగిలిన 8 ఎకరాల ఆదాయాన్ని కొడుకులిద్దరూ అనుభవిస్తున్నారు. ఇలాగా ఒకరోజు ఎరుకనాయుడు కూతుళ్ళొచ్చారు. కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నారు. నాన్న, అమ్మ వీలునామాలో 3 ఎకరాలు మా పేరు మీద రాసింది కదా, మరి దాని గురించి ఏమన్నా ఆలోచించారా అని అడిగారు. ఆ ప్రశ్న ఎరుకనాయుడిని కలవరపెట్టలేదు, కానీ అన్నదమ్ముల్ని మాత్రం కంగారు పడేలా చేసింది. మీ పేరు మీద ఉన్నప్పుడు మీకే చెందుతుంది కదమ్మా, దాని గురించి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక దాని మీద వచ్చే ఆదాయం గురించి మీ అన్నయ్యల్ని అడగండి అని ఎరుకనాయుడు వాస్తవం చెప్పాడు. సూరిబాబు, రమణబాబులు ఒక క్షణం ఆలోచనలో పడ్డారు. 3 ఎకరాలు ఊరికే ధారాదత్తం చేయటం వాళ్ళకి సుతరామో ఇష్టం లేదు. మీదే కదా, దాని గురించి ఎందుకింత తొందర అంటూ విషయాన్ని అప్పటికి దాటవేశారు. అయితే అదే విషయం తర్వాత రోజుల్లో ఆ ఇంట్లో కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. అన్నదమ్ముల్లో పెద్దవాడైన సూరిబాబు కాస్త నెమ్మదస్తుడు. రమణబాబుది దుందుడుకు మనస్తత్వం. ఒరేయ్ రమణ, 8 3 వాడకపోతే మనిద్దరికి 5 మిగులుతాయిరా అన్నాడు సూరిబాబు. అవునన్నయ్య, నేను అదే ఆలోచిస్తున్నాను. పైగా నాన్న పేరు మీద ఉన్న 4 ఎకరాలు ఆయనే సొంతంగా సాగు చేసుకుంటున్నాడు. అందులో మనకు వాటా ఇస్తాడో లేదో అనుమానమే అన్నాడు రమణబాబు. అన్నయ్య, ఇప్పుడు మనకు 2 దారులున్నాయి. ఒకటి, మనం చెల్లెళ్ళకి పొలం ఇవ్వకుండా మనమే అనుభవించేయాలి. రెండోది, నాన్న 4 ఎకరాలు పిన్ని పేరు మీద ఉన్న పక్కా ఇంటిని కూడా మనకి సమానంగా పంచివ్వమని నాన్న అడగాలి అన్నాడు రమణబాబు. సూరిబాబు కాస్త ఆలోచనలో పడ్డాడు. నిజమే, 3 అటుపోయినా కూడా 4 వస్తే లాభమే కదా అనుకున్నాడు. ఆ మర్నాడే ఈ విషయాన్ని తండ్రికి చెప్పారు కొడుకులు. అది వినగానే ఎరుకనాయుడు కొడుకుల మీద విరుచుకుపడ్డాడు. ఇది నా ఆస్తి, నేను ఎవరి మీద ఆధారపడకుండా బతికేందుకు నాకు మిగిలింది 4 ఎకరాలే అన్నాడు. పెద్దవాడు సూరిబాబు సైలెంట్ గా ఉన్నాడు. రమణబాబు మాత్రం అడ్డంగా వాదించాడు. దాంతో తండ్రి కొడుకుల మధ్య చిన్న గొడవ జరిగింది. ఇక అప్పటి నుంచి రక్త సంబంధీకులే బద్ధశత్రువులుగా మారిపోయారు. కూతుళ్ళ కొడుకులంటే పడదు, కొడుకులకి తండ్రి అంటే పడదు. మరోవైపు అగ్నికి ఆజ్యం పోస్తూ రమణబాబు భార్య అమ్మాజీ భర్తని అనుక్షణం ఆస్తి గురించి పొడుస్తూ ఉండేది. ఆ ముసలోడు ఆ 4 ఎకరాలని 3వ భార్య పేరు మీద రాసేస్తే గనక ఇంకా మనకు మిగిలేది బూడిదే అంటూ రెచ్చగొట్టాడు. దాంతో పింతల్లి రమణబాబు అమ్మాజీల దృష్టిలో శత్రువు అయిపోయింది. ఎరుకనాయుడు పొలం నుంచి ఇంటికి రాగానే రమణబాబు యుద్ధానికి సిద్ధంగా ఉండేవాడు. ఆస్తి ఎప్పుడు పంచుతున్నావు, తొందరగా పంచేయి, ఒక పని అయిపోతుంది అనేవాడు. ఎందుకు పంచాలరా, ఆడపిల్లలకి ఇచ్చిన పొలాన్ని మీ సొంతానికి వాడుకుంటూ అది చాలక నా పొలం కూడా కావాలని అడగడానికి సిగ్గులేదురా అనేవాడు. సిగ్గెందుకు, నువ్వు తండ్రివి, ఆస్తి పంచమని అడుగుతున్నాను అంటూ రమణబాబు సమర్థించుకునేవాడు. మరోవైపు కోడల మాటలకి ఎరుకనాయుడు మనస్సు చివుక్కుమనేది. అయినా కూడా ఓరిమితో ఉండేవాడు. సూరిబాబుకి రోజు జరుగుతున్న గొడవలు తలనొప్పిగా మారాయి. దాంతో అతను వేరే కాపురం పెట్టేయాలి అనుకున్నాడు. ఒరేయ్ తమ్ముడు, నాన్న దగ్గర నుంచి నువ్వు ఆస్తిని ఎలాగోలా లాక్కో, ఆ తర్వాత మనిద్దరం పంచుకుందాం అన్నాడు.
అదేమిటన్నయ్యా మీరెక్కడికి వెళ్తున్నారు అన్నాడు రమణబాబు. ఏం లేదురా, ఇదే కాలనీలో వేరేగా ఉంటాను, ఈ గొడవల్ని నేను భరించలేను అని అసలు విషయం చెప్పాను. నీ ఇష్టం అన్నయ్య. ఒక రకంగా నేను ఒక్కడినైతేనే పని తేలికవుతుందిలే అని నవ్వుతూ అన్నయ్యని సాగనంపాడు రమణబాబు. దాంతో ఇప్పుడు ఇంట్లో రమణబాబు, అమ్మాజీ, చిన్నతల్లి, ఎరుకనాయుడు మాత్రమే ఉన్నారు. 2006 సంవత్సరం జనవరి నెల 3వ తేదీ ఎరుకనాయుడు ఇంటికొచ్చాడు. రమణబాబు ఏమో తన అలవాటు ప్రకారం తండ్రి గదిలోకి వెళ్ళాడు. నాన్న, ఇంకెన్ని రోజులు చూడమంటావు, చిరాకు వస్తోంది, తొందరగా ఆస్తి పని చేయి అన్నాడు. రోజు ఆస్తి ఆస్తి అని పాట పాడతావేంటి, నేను చచ్చినా నా పొలాన్ని నీకు ఇవ్వను పో అన్నాడు ఎరుకనాయుడు. అదేమిటి బాబు, ఈ వయసులో ఆయన కోపం తెప్పిస్తావు, ఒక్కసారి చెప్తే అర్థం కదా అని సున్నితంగా మందలించింది పింతల్లి. కన్న తండ్రేమో తన మాట వింటలేదు, పింతల్లేమో నీతులు చెప్తోందని రమణబాబుకి పిచ్చి కోపం వచ్చేసింది. ఎరుకనాయుడు మీద చేయి చేసుకున్నాడు. దీంతో పింతల్లి అడ్డు వచ్చి భర్తను కాపాడుకుంది. ఆస్తి కోసం కన్న కొడుకే తన మీద తిరగబట్టాన్ని ఎరుకనాయుడు ఏమాత్రం భరించలేకపోయాడు. భార్యాభర్తలిద్దరూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నా చిన్న కొడుకు రమణబాబు రోజు ఆస్తి కోసం నానాయాగి చేస్తున్నాడండి, ఈ రోజు తండ్రిని అని కూడా చూడకుండా నన్ను కొట్టాడండి, దయచేసి వాడి విషయంలో ఏదైనా చర్య తీసుకోండి అని పోలీసుల్ని వేడుకున్నాడు. 341, 506, 323 సెక్షన్ల కింద పోలీసులు రమణబాబు మీద కేసుల్ని నమోదు చేసుకున్నారు. పోలీసులతో వచ్చిన తండ్రిని చూసిన రమణబాబు షాక్ అయిపోయాడు. పోలీసులు రమణబాబుకి ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంతో తప్పైపోయింది సార్, తప్పైపోయింది, మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయను అంటూ రమణబాబు వేడుకున్నాడు. దాంతో కొన్నాళ్ళు రమణబాబు తండ్రి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ కొన్ని రోజులకి రమణబాబు ఆస్తి రోగం మళ్లీ తిరగబెట్టింది. తండ్రితో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఏంట్రా, పోలీసులు వచ్చి చెప్పినా కూడా నీకు బుద్ధి రాలేదా, ఆస్తి లేదు ఏమి లేదు, ముందు చెల్లెళ్ల పేరు మీద ఉన్న 3 ఎకరాలు వాళ్ళకి అప్పగించు అంటూ ఎరుకనాయుడు మండిపడ్డాడు. సంవత్సరం మార్చి నెల 9వ తేదీ రమణబాబు పట్టరాని కోపంతో తండ్రి మీద విరుచుకుపడ్డాడు. ఇష్టం వచ్చినట్టు తిడుతూ చిత్తకబాదాడు. పింతల్లి అడ్డొచ్చింది. బాబు, ఇది ఎంత మాత్రం మంచిది కాదు, మళ్ళీ పోలీసులను తీసుకొస్తాను అంది. ఇంకో వైపు నుంచి రమణబాబు భార్య అమ్మాజీ అత్తగారి మీదకి దూసుకొచ్చింది. పెద్ద నీతులు చెప్తున్నావు, వెనక నుంచి నువ్వే ఇదంతా నూరు పోస్తున్నావు, అసలు నీ వల్లే ఆయన ఇలా మాట్లాడుతున్నాడు అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసింది. దాంతో భార్యాభర్తలిద్దరూ నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఈసారి పోలీసులు రమణబాబు దంపతుల్ని ఏకంగా స్టేషన్కి రప్పించారు. పోలీసులు రమణబాబుకి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంటికొచ్చిన భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా ఆలోచించారు. ఆ ముసల్ది బతుకున్నంత వరకు మనం ఈ ముసలాడిని ఏమీ చేయలేమండి అని కోపంతో మండిపడింది అమ్మాజీ. నిజమేనే, ఆ పింతల్లి వల్లే నాన్న ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఆ 4 ఎకరాల పొలాన్ని దానికే ధారాదత్తం చేయాలి అనుకుంటున్నాడేమో అన్నాడు రమణబాబు.
ఇంకా లేటు చేయకూడదు. పింతల్లి చస్తే తప్ప మనకు ఆ పొలం దక్కదు. 2006 సంవత్సరం మే నెల 13వ తేదీ. మామూలుగా ఎరుకునాయుడు చింతల్లి ఇంట్లో పడుకున్నారు. రమణబాబు అమ్మాజీ పథకం ప్రకారం మేడ మీద పడుకున్నారు. అర్ధరాత్రి దాటింది. ఏమండి, ఇంతకీ మీ పింతల్లి బయటకు వస్తుందంటారా అని అడిగింది అమ్మాజీ. ఓ తెల్లారలోపు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వస్తుంది అని రమణబాబు చెప్పాడు. అతను అనుకున్నట్టుగానే కాసేపటికి ఇంటి తలుపు చప్పుడైంది. బయట చింతల్లి బాత్రూమ్ వైపు వెళ్ళింది. రమణబాబు భార్యకి సైకి చేశాడు. అమ్మాజీ తలగడా తీసుకుని బయలుదేరింది. చింతల్లికి ఊపిరి ఆడకుండా చేసి తలగడాతో గట్టిగా అతిమేశాడు. పాపం చింతల్లి ప్రాణాల్ని వదిలేసింది. ఆ శబ్దానికి బయటకు వచ్చిన ఎరుకునాయుడికి భార్యను చూడగానే పరిస్థితి అర్థమైపోయింది. కొడుకు కోళ్లు మేడపైకి వెళ్ళడం కూడా ఆయనకు కనిపించింది. భయంతో వణికిపోయాడు. ఇక్కడ ఉంటే ఆ దుర్మార్గులు తన్ను కూడా చంపేస్తారు అని వణికిపోయాడు. ఆ రాత్రికి రాత్రి పోలీస్ స్టేషన్కి పరిగెట్టాడు. అది జరగడం అంతమంది చాలా దొరకకుండా అతనండి. ఈ మామూలు చంపేసిన రాత్రి అంతమందిప్పుడు ప్రతిదినం కూడా నిన్ను తీసేయాలా అంటానండి లేని మా చిన్నకోళ్ళు అంటాం. ఇటు మాట అనేస్తే ఇంతలోనే అయిపోతుందా, ఇటు ఊళ్ళో ఇటు అడవిలే ఉన్నావా చంపేదంటే అని మీరు అనుకుంటారండి. రమణబాబు గుండె మీద చేయి వేసిన ఎస్ఐ అతని గుండె వేగాన్ని బట్టి వెంటనే రమణబాబుని అమ్మాజీని అదుపులోకి తీసుకున్నాడు. తేదీ 12/5/06 రాత్రి 11:30 గంటలకు వచ్చిన సమాచారంపై వెంటనే మేము నర్సీపట్నం చివరిలో ఉండేటటువంటి పేనారపాలెం అనే వీధి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి ఏ ఇంట్లో నేరం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇంటికి వెళ్ళి మేము పరిశీలించగా ఒక 55-60 సంవత్సరాల మధ్య ఉన్న ముసలావిడ చనిపోయి ఉన్నది. తర్వాత మేము మా లైన్స్ ప్రకారంగా మేము వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయగా ఆమె పక్కనే ఒక తలదిండు పడి ఉండడం గమనించాం. ఇదేదో స్మాదరింగ్ అయి ఉండొచ్చని భావించి వెంటనే ఆమె భర్త అయిన కోండ్రపు ఎరుకునాయుడిని పిలిచి విచారించగా కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఏదో చిన్న సౌండ్ వినిపించింది. ఈ సౌండ్ నేను వచ్చేలోపు ఎవరిద్దరు పారిపోతున్నట్లుగా గమనించి హత్యలకు సిద్ధమయ్యారు ఆ దంపతులు. ఆస్తి దక్కలే సరికదా వాళ్ళ జీవితం జైలు పాలైంది కాదు మరి. ఎదలను కాల్చి పగతో సెగతో రగిలెందుకనో కుమిలెందుకనో
ఎదలను కాల్చే పగతో సెగతో రగిలే వెందుకనో కుమిలే వెందుకనో తొలిచే వేదన కలచే రోదన చేచెవు నిన్ను ఏ తీరాలో ద్వేషం రోషం వీరని నావే మనసుకు కలుగును శాంతి సౌఖ్యం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు Welcome to the world of Corona.